హలో గైస్, వెల్కమ్ టు తెలుగు బ్లాగ్స్. సో గైస్, మీకు ఒకటి చెప్పాలి. అంటే మన మిడిల్ క్లాస్ అబ్బాయిలు ఉంటారు కదా, ఈ 20 to 25 ఏజ్ గ్యాప్ వాళ్ళు, లేక 25 to 30 ఏజ్ గ్యాప్ వాళ్ళు ఉంటారు కదా. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో చాలా ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఫేస్ చేస్తారు వాళ్ళు. అంటే ఒకటి చేద్దామంటే ఒకటి అయిపోతుంది, ఏదైనా చేద్దాం ముందుకు పోదాం అన్నప్పుడు ఏదో ఒకటి అడ్డంకి వస్తుంది. సో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు వీళ్ళు. అండ్ ప్రతి విషయంలో ఒక క్లారిటీ ఉండదు. క్లారిటీ ఉంటుంది కానీ ఇది చేస్తే ఏమవుతుందో ఒక భయం ఉంటుంది. సో ఏదైనా చేద్దామని ధైర్యం ఉంటుంది కానీ ముందుకు పోలేరు. చాలా కన్ఫ్యూజన్, మైండ్ మొత్తం అటు ఇటు అవుతూ ఉంటుంది. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. సో నాకు మీరు కూడా చాలామంది ఫేస్ చేస్తారన్న నాకు తెలుసు. సో నేను కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నా. సో మీరు కూడా చేసే ఉంటారు, చాలామంది చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రాబ్లమ్స్. కానీ ఈ ఏజ్లో ఉంటాయి కదా, చాలా దిమాగ్ ఖరాబ్ ఉంటుంది. ఈ అమ్మ మంచిగా మాట్లాడుతుంటే వాళ్ళు ఫోన్ చేస్తారు. సో డిస్టర్బెన్స్. సో లీవ్ ఇట్. సో అట్లా అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ లాస్ట్కి ఏంటంటే అల్టిమేట్గా వాళ్ళన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఏదో ఒక విధంగా సక్సెస్ అయ్యి లాస్ట్కి వాళ్ళ ఫ్యామిలీని అయితే చూసుకుంటారు. కాకపోతే చాలా స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తారు. ఈజీ ఏముంది అందులో అనిపిస్తుంది, కానీ ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ప్రతి అబ్బాయికి ఉంటుంది, ప్రతి మిడిల్ క్లాస్ వానికి ఉంటుంది. మిడిల్ క్లాస్ వానికి ఒక రేంజ్లో ఉంటుంది. సో అట్లా ఉంటుంది అన్నమాట. ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఆ ఏజ్లో ఏంటంటే అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే నీకేంద్రా బాబు, నీకేం కష్టం, నీకేం ఇబ్బంది అంటే ఎవరి ఇబ్బందులు వానికే తెలుస్తాయి, ఎవరి కష్టాలు వానికే తెలుస్తాయి. ఇంకా ఈ రోజులల్లో తెలుసు దీని గురించి ఎంత ఇబ్బంది ఉంటుందో. ఇట్లా నడుస్తుందన్నమాట సమాజము. సో అది జాగ్రత్తగా ఉండండి. ఏది ఉన్నా సరే టెన్షన్ పడకండి, కూల్గా వెళ్ళిపోండి. కానీ టెన్షన్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎంత పడకండి అని చెప్పినా సరే వస్తుంది. నేను కూడా టెన్షన్ పడతా, ఎందుకు నాకు కూడా టెన్షన్ అవుతుంది. ఇంత ఏదో చెప్తున్నా కానీ నాకు కూడా టెన్షన్స్ అవుతాయి. ప్రతి ఒక్క టెన్షన్ పడకుండా రుబాబు ఎవడు ఉండలేడు. అంటే ఈ ప్రాబ్లమ్స్ విషయంలో టెన్షన్ అనేది ఉంటుంది. అంత కూల్గా ఎవడు ఉండడు, లోపల ఉంటుంది. బయట కూల్గా కనబడ్డా లోపల టెన్షన్స్ ఉంటాయి. అట్లుంటాయి మన మగవులతోటి కన్ఫ్యూజన్స్ అన్నమాట. సో అంత కష్టమైన లైఫ్ బతుకుతూ తన చుట్టుపక్కల వాళ్ళని హ్యాపీగా చూసుకుంటూ, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, వాడు హట్ అయిపోతాడేమో, వీడు హట్ అయిపోతాడేమో, తను హట్ అయిపోతుందేమో, మా మమ్మీ హట్ అవుతుందో, డాడీ హట్ అవుతాడో, మన రిలేటివ్ మన వాళ్ళు ఎవరైనా హట్ అవుతారేమో అని కూడా చెప్పి అన్ని హట్టింగ్లు వాన్ పైన తీసుకొని వాడు మాత్రం ఫట్ అయిపోతాడు. సో అట్లాంటి వాళ్ళం అన్నమాట బాయ్స్ అనేది. చాలా గట్టిగా ఉండే అది. ఓకే మరి రేపు కలుద్దాం, బాయ్.